చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. ప్రజల సహకారంతో పీటీఎం విజయవంతమైందన్నారు మంత్రి నారా లోకేష్. జనమే బలం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రపంచానికి బలమైన ఆర్థిక వనరు జనమే అన్నారు ముఖ్యమంత్రి. జనాభా నిర్వహణకు ఉత్తమ పాలసీలు అమలు. ప్రభుత్వ ఆఫీసుల్లో చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేద్దామన్నారు ముఖ్యమంత్రి. జనాభా ఎక్కువ ఉన్న దేశాలపై ప్రపంచం ఆధారపడే పరిస్థితి ఉందన్నారు చంద్రబాబు. నాడు కుటుంబ నియంత్రణను నేనే ప్రోత్సహించా, నేడు జనాభా నిర్వహణ అవసరమని నేనే చెబుతున్నా. దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ స్ఫూర్తిని కొనసాగించాలి. ఫెర్టిలిటీ రేటు పెరిగితేనే మానవ వనరులు సాధ్యమవుతాయి. ప్రపంచ జనాభా దినోత్సవ సమ్మిట్లో అమరావతి సమ్మిట్లో చంద్రబాబు ప్రసంగం. ఒక్కరు లేక ఇద్దరు అనే పరిస్థితి నుంచి అసలు పిల్లలు వద్దనుకునే పరిస్థితికి రావడం వల్లే జనాభా సమస్య ఉత్పన్నమవుతుంది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చెప్పిన గురజాడ అప్పారావు స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఒకప్పుడు సమైక్యాంధ్రలో జనాభా నియంత్రణను ఉద్యమంలా చేపట్టాం. ఇప్పుడు స్వర్ణాంధ్రలో జనాభా నిర్వహణను ఉద్యమంలా చేపట్టాలని సంకల్పిస్తున్నాం. ప్రపంచ అగ్రదేశాలతో భారత్ పోటీ పడుతోందంటే మనకున్న ఏకైక బలం జనాభాయేనని గుర్తెరగాలి. మనకున్న ప్రధాన బలం మానవ వనరే. ఇక జనాభా పెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఎక్కువ మంది పిల్లలను కనేవారికి ప్రోత్సాహాలు అందిస్తాం. ప్రపంచ జనాభా దినోత్సవం అమరావతి సమ్మిట్లో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. లీకేజీలపై దృష్టి పెట్టండి. యూజర్ ఫ్రెండ్లీగా ఆదాయార్జన శాఖలు ఉండాలి. ఆదాయాలు పెంచుతూనే కేంద్ర నిధులను రాబట్టాలి. 180 కోట్ల పనుల నరేగా పనులను రీఓపెన్ చేపించాం. సంస్కరణలతో ఫలితాలు వస్తున్నాయి. శాఖాధికారులుగా కాదు, లీడర్లుగా వ్యవహరించండి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్ కావాలన్నారు ముఖ్యమంత్రి. డేటా అనలిటిక్స్ ద్వారా పన్నుల విశ్లేషణ, తప్పుడు పోస్టులపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి అనిత. రౌడీజాన్ని సహించేది లేదు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్రానికి రుణాలు రాకుండా అడ్డుకునే వారికి, దొంగ ఈమెయిల్స్ పంపించే వారికి హెచ్చరిస్తున్నాం, తాట తీస్తాం అంటూ మండిపడ్డారు మంత్రి పయ్యావుల. ఆ పసిపిల్లలకు మాట ఇచ్చిన మరునాడే నెరవేర్చిన చంద్రన్న. కొత్త సైకిళ్లు, కొత్త యూనిఫామ్లతో ఆ పిల్లల మొహాలలో ఆనందాల వెల్లువ. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు గ్రామంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందిన మాధవి అనే మహిళతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తమకు సైకిళ్లు కావాలని మాధవి బిడ్డలు సీఎంను అడిగారు. ఈ మేరకు నలుగురికి సైకిళ్లు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అధికారులు శుక్రవారం వారి ఇంటికి వెళ్లి 4 సైకిళ్లను అందజేశారు. దేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభాయేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జనాభా పెరుగుదలకు త్వరలో మంచి పాలసీ తీసుకొస్తామన్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చెప్పిన గురజాడ అప్పారావు స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సచివాలయం వద్ద ప్రపంచ జనాభా దినోత్సవంపై మొదటి అమరావతి సమ్మిట్కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనాభా నిర్వహణ విధానం, ప్రతి కుటుంబం ముఖ్యం, మీ అభిప్రాయం మార్గదర్శనం అనే కాన్సెప్ట్తో రూపొందించిన సర్వేను సీఎం ప్రారంభించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. 1989 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరిన సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. ఈ రోజు ప్రపంచంలో 10 నుంచి 24 ఏళ్ల వయసున్న వారు 1.8 బిలియన్లు ఉన్నారు. ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారు. కానీ జనాభా ఉన్న దేశాల వైపే అగ్రరాజ్యాలు చూడాల్సి వస్తోంది. జనాభా ఎప్పటికీ భారం కాదు, అదే మనకు తిరుగులేని ఆస్తి. ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో అభివృద్ధి సాధ్యమా అనే పరిస్థితి నుంచి ఆ జనాభానే మనకు అడ్వాంటేజ్ గా మారింది. 140 కోట్ల జనాభా కలిగి ఉన్న మన దేశం చైనాను కూడా వెనక్కి నెట్టిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాభాతో పాటు జననాల రేటు తగ్గిపోతుందని చంద్రబాబు అన్నారు. యువశక్తి తగ్గిపోయి వృద్ధులు పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేశంలోనైతే వయోజన సమస్య వస్తుందో అక్కడ వృద్ధి రేటు నిలిచిపోతుంది. భవిష్యత్తులోనూ సమస్యలు వస్తాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సంతానోత్పత్తి రేటు పడిపోతుంది. అమెరికాలో 1.62%, యూకేలో 1.54%, హంగేరీలో 1.50%, ఫ్రాన్స్లో 1.49%, రష్యాలో 1.47%, జర్మనీలో 1.46%, కెనడాలో 1.33%, జపాన్లో 1.23%, చైనాలో 1.02%, సింగపూర్లో 0.96% ఉంది. సంపన్న దేశాల్లో తక్కువ జననాల రేటు కనిపిస్తోంది. 2.1% కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. మన దేశంలో బీహార్ 3.0, మేఘాలయ 2.9, యూపీ 2.4, జార్ఖండ్
2.3, మణిపూర్ 2.2, తమిళనాడు 1.8, తెలంగాణ 1.8, కేరళ 1.8, కర్ణాటక 1.7, ఏపీ 1.7% ఉన్నాయి. జనాభా సమతుల్యత సాధించాలంటే 2.1% రేటు ఉండాలి. అప్పుడే జనన మరణాలు సమతుల్యంగా ఉంటాయని సీఎం వివరించారు. పిల్లలు కనేవారికి కొన్ని దేశాలు ప్రోత్సాహాలు అందిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఆయా దేశాల్లో పిల్లలను కనేవారికి ఇస్తున్న ప్రోత్సాహాల గురించి వేదికపై చదివి వినిపించారు. జపాన్లో పిల్లలు స్కూల్కి వెళ్లే వరకు చైల్డ్ కేర్ సేవలను అందించడంతో పాటు పిల్లల చదువుకు ఆర్థిక సాయం లేదా ఉచిత విద్యను అందిస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలుంటే ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయంతో పాటు తక్కువ రెంట్తో ఇల్లు అద్దెకిస్తున్నారు. దక్షిణ కొరియా దేశంలో నెలవారీగా ప్రత్యక్ష నగదు బహుమతులు అందించడంతో పాటు వివాహం, కాన్పులకు, ఐవీఎఫ్ గర్భధారణకు సాయం చేస్తున్నారు. సింగపూర్ దేశంలో బేబీ బోనస్ స్కీమ్ కింద పుట్టిన ప్రతి శిశువు కోసం కొంత నగదు అందిస్తున్నారు. మ్యాచ్ సేవింగ్స్ కింద ప్రభుత్వ సొమ్మును జోడించి పిల్లల ఖాతాలో వేస్తున్నారు. రష్యాలో 2వ బిడ్డను కంటే ఫ్రీ హెల్త్ కేర్ కింద గర్భిణులకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. హంగేరీలో 4 కంటే ఎక్కువ పిల్లలున్న వారికి జీవితాంతం ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నారు. చైనాలో 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే 12 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నారని వివరించిన సీఎం మరికొన్ని దేశాలు ఇస్తున్న ప్రోత్సాహాలను కూడా వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశంలో సుస్థిర పాలన, అభివృద్ధి జరుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలతో 1995లో టెక్నాలజీ విప్లవం వచ్చిందన్నారు. ఐటీతో ప్రపంచవ్యాప్తంగా మన భారతీయులు అగ్రస్థానంలో నిలిచారన్నారు. అమెరికాలో 43 దేశాలకు చెందిన 105 మంది బిలియనీర్లలో మన వారు 10 మంది ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం మన భారతీయులకే వస్తోంది. 2047 వరకు జనాభా పరమైన ప్రయోజనం ఉన్నప్పటికీ సరైన సమయంలో పరిష్కార మార్గాలు అవలంబిస్తే విజేతలుగా నిలుస్తాం. ప్రపంచంలో ఉన్న వారిని కలుపుకుని చూసుకుంటే గ్రోత్ రేట్లో 4వ స్థానంలో ఉన్నాం. మనం తీసుకున్న పబ్లిక్ పాలసీలు ఆర్థిక అసమానతలు తొలగించి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగినప్పుడే నిజమైన సుస్థిరత సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. జనాభా తగ్గిపోతే వృద్ధి రేటు పడిపోతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదలపై సమావేశంలో పోల్ నిర్వహిస్తే 2 పిల్లలు ఉండాలని 67.41% మంది, ఒకరే ఉండాలని 12.34% మంది, 3 పిల్లలు ఉండాలని 19.88% మంది అభిప్రాయపడ్డారని వివరించారు. పిల్లలను కనడానికి యువత ఆసక్తి చూపడం లేదని, చాలా మంది భార్యాభర్తలు పిల్లలను వద్దనుకునే పరిస్థితికి వచ్చారన్నారు. ఖర్చులు పెరుగుతాయని పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, రాను రాను అవి కనుమరుగుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. గత కొన్నేళ్ల వరకు ఇంట్లో ప్రతి ఒక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం ఇచ్చేవాళ్ళం. 5 ఉంటే 25 కేజీలు ఇచ్చేవాళ్ళం. అంతకంటే ఎక్కువ మంది ఉంటే బియ్యం ఇచ్చేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక కుటుంబంలో 10 మంది ఉన్నా 50 కేజీల కంటే ఎక్కువ ఇచ్చేదానిపై ఆలోచిస్తున్నాం. దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో పార్లమెంటు సీట్లు పెరుగుతాయి, కానీ దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు సీట్లు తగ్గిపోతాయని కొందరు ఆందోళన చెందుతున్నారని అన్నారు. తాను మహిళా పక్షపాతినని, కొందరు మగవాళ్ళు ఇంటి బాధ్యత అంతా ఆడవాళ్ళది అన్నట్టు వ్యవహరిస్తారని, అది సమంజసం కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆడ మగ ఇద్దరు సమానమేనని, మగవారితో సమానంగా మహిళలు పనిచేస్తున్నారని అన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో భర్తల కంటే భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది. మహిళా శక్తి గురించి న్యాయం చేసిన టీడీపీ, మహిళా శక్తి గుర్తించి న్యాయం చేసిన టీడీపీ, ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. మహిళా యూనివర్సిటీ పెట్టారు. ఇంటికే పరిమితమైన మహిళల కోసం నేను డ్వాక్రా, మెప్మా సంఘాలు పెట్టి ఆర్థిక చేయూత అందించాను. నా తల్లి కట్టెలపై వంట చేసేప్పుడు పడిన కష్టం చూసి ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదనే దేశంలో మొదటిసారిగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. మహిళలకు కాలేజీల్లో 33% రిజర్వేషన్లు ఇచ్చాం. ఆర్టీసీ కండక్టర్లుగా నియమించాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తొలి సదస్సుకు వచ్చిన వారితో ముఖ్యమంత్రి కాసేపు మాట్లాడారు. జనాభా నిర్వహణపై వాళ్ళ అభిప్రాయాలు అడిగారు. ఈ క్రమంలో కొందరు తమ అభిప్రాయాలు చెప్పడంతో పాటు కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, నేను ఇటీవల కుప్పం వెళ్ళినప్పుడు ఒక ఉమ్మడి కుటుంబాన్ని చూశా. 3 తరాల వారు కలిసి ఉంటున్నారు. పనులే కాదు, సంపద కూడా వారు పంచుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఎక్కువ మంది ఉంటే తక్కువ డబ్బు ఇస్తున్నాయి. ఇకపై జనాభా నియంత్రణ కాకుండా జనాభా నిర్వహణ విధానంతో ముందుకు వెళ్తాం. జనాభా పెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెడదాం. ఎక్కువ మంది పిల్లలను కనేవారికి ప్రోత్సాహాలు అందిస్తాం. పిల్లలు ఇంటికి సంపద. పిల్లలు పుడితే ఇంటికి కళ వచ్చిందని సంబరాలు చేసుకునేవాళ్ళం. ఎన్టీఆర్ తాతమ్మ కళ అనే సినిమా తీశారు. ఎందరో పిల్లలుంటే అంత సంతోషమని అందులో చూపించారు. పిల్లలను కనే వరం భగవంతుడు మహిళలకు ఇచ్చాడు అని ముఖ్యమంత్రి అన్నారు. కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేందర్ దేవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, మైనా మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సుహాసిని జలోటా, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఎం ప్రకాశమ్మ, ప్రొఫెసర్ సంజయ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.